మా సంస్థ పేరు నిరాకార శివపరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము. అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు నేను అట్లాంటి టైంలో 2017లో బ్రహ్మకుమారి సెంటర్‌కి వెళ్ళడం జరిగిందండి. వాళ్ళు ఏం చెప్పారంటే మెడిటేషన్ నేర్పిస్తాము. మీరు రండి మీ ఆరోగ్యం బాగైతుందని చెప్పడం వలన సరే మెడిటేషన్ అంటున్నారు కదా అని వెళ్ళాము. ఆ సెంటర్‌కి వెళ్ళినాక వాళ్ళు చెప్పే జ్ఞానము 7 రోజుల కోర్సు చెప్పిరండి. 7 రోజుల కోర్సులో ఏం చెప్తున్నారు? భర్తని భార్య అన్నయ్య అని పిలవాలంట. భార్యని భర్త అక్కయ్య అని పిలవాలంట. అలా అలా అని చెప్పారు. ఎందుకు అని మేము ప్రశ్నించినాం. ప్రశ్నించినప్పుడు మీరు ఆత్మలు కాబట్టి అందరూ భగవంతుని పిల్లలు కాబట్టి, భగవంతుని పిల్లలైనప్పుడు అన్నా చెల్లెలు అక్క తమ్ములే అయితారు. మీరు ఇప్పటి నుంచి అన్నా చెల్లెలు అయ్యిర్రు కాబట్టి బ్రహ్మచర్యం పాటించాలని మాకు జ్ఞానం చెప్పిర్రు. ఇట్లా జ్ఞానం చెప్తుర్రు, ఇది ఎవరు చెప్పిర్రు అని అంటే భగవంతుడు చెప్పిండు, ఒక శివుడు చెప్పినాడని హిందూ హిందూ దేవుళ్ళ పేరు చెప్పి మన మన చేతితోటే మన కంట్లో పొడిచినట్టు వాళ్ళు జ్ఞానం చెప్పారు. మేము శివుడిని చూసిపోయినాం. మన హిందూ దేవుడే కదా శివుడే అని పోయినాము. పోయినప్పుడు ఏం జరిగింది? వీళ్ళు చెప్పిన జ్ఞానం ఇట్లా ఉన్నది. సరే దేవుడు చెప్పిన ఎందుకు మరి ఇట్లా బ్రహ్మచర్యం మీరు పాటిస్తే భార్యాభర్తలు విడిగా ఉండి పవిత్రంగా ఉంటే మీరు డైరెక్ట్ స్వర్గం పోతారు, స్వర్గలోకం పోతారు. మీకు స్వర్గం కావాలన్నా ఈ నరకం కావాలన్నా ఈ ప్రపంచంలో ఏముంది? ఈ బ్రహ్మకుమారి సెంటర్స్ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చాలా ఉన్నాయండి. ప్రతి గల్లీకి. మేము నల్గొండ సెంటర్లో జాయిన్ అయినాం. నల్గొండ సెంటర్లో 7 రోజుల కోర్సు ఇచ్చి ఇట్లా చెప్పారండి. ఫీజు అంటే ఇక వాళ్ళు ఎట్లా చెప్తారంటే చెప్పే విధానం ఎట్లా అంటే అంతా వినాశనం అయిపోతుంది, ఈ 2025-26 వరకు మొత్తం కొట్టుకుపోతుంది. ఇక మీ ఆస్తులు ఏం చేసుకుంటారు? భగవంతుని హుండీలో వేసిరనుకో మీకు ఇక ₹1 వేసుకుంటే 100 ఇస్తాడంటాడు భగవంతుడు అని అంటే చాలామంది బాధితులు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నారు. నాలాగా నమ్మి వాళ్ళు కుటుంబంలో ఉన్న వాళ్ళు వీళ్ళ మాట నమ్మేసి వాళ్ళ పుస్తెలతాళ్ళు అమ్మి ఇంట్లో కూడా భర్త జేబులోకి దొంగతనం చేసుకొచ్చి వాళ్ళు చెప్పే విధానం అది. మీ భర్త ఒప్పుకోకపోతే సెంటర్కు డబ్బులు వేస్తానంటే ఒప్పుకోకపోతే జేబులోకి వెళ్ళి తీసుకొచ్చేయండి అని చెప్తే వీళ్ళు అట్లా దొంగతనం చేయడం తప్పు కదా, మీరు ఏం నేర్పిస్తున్నారంటే అట్లా కాదు, ధర్మ మార్గంలో కోసం యుక్తి పాటించాలని చెప్తున్నారు. వీటిలో జ్ఞానం చెప్పి చాలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లక్షల మంది ఉన్నారండి. సమాజాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీడియా మిత్రుల్ని ప్రశ్నిస్తున్నాను. భార్యని అక్కయ్య అని భర్తని అన్నయ్య అని పిలుచుకుంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళిద్దరిని ఏమని పిలవాలో ఈ సొసైటీలో ఈ సమాజంలో ఆన్సర్ ఉందా అండి? చెప్పగలరా మీరు? ఏం చెప్తారు? మేము అడిగితే అట్లా అదన్నీ చెప్పొద్దు, ఏం లేదు అట్లా పిలవాలి, మీరు బ్రహ్మచర్యం పాటించాలి. ఇప్పుడు భర్త ఆ జ్ఞానంలోకి పోయిండు అనుకోండి, మీరు బ్రహ్మచర్యం పాటించాలని చెప్పితే నమ్మి వచ్చేసి బ్రహ్మచర్యం పాటించి ఇంట్లో ఉన్నాడు అనుకోండి, భార్యతోటి గొడవ వస్తుందా రాదా? ఈ సొసైటీలో అక్రమ సంబంధాలు పెరుగుతాయి లేవా? వీళ్ళు చేసేదంతా ఇట్లా రాంగ్ జ్ఞానం తెచ్చేసి సమాజాన్ని భ్రష్టు పట్టించేసిర్రు. నాలాంటి బాధితులు దేశవ్యాప్తంగా ఈరోజు పద్మారావు నగర్లో ఇట్లాంటి బాధితులు మా సంస్థ ద్వారా యాక్చువల్గా మా సంస్థ ముఖ్య ఉద్దేశం నిరాకార శివపరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవద్గీత చదువుతున్నాం. ఇప్పుడు భగవద్గీతలో ప్రతి సమస్యకు ఆన్సర్ ఉంది, కానీ భగవద్గీత చదివి అర్థం చేసుకొని ఆచరిస్తే ఆ సమస్యకు ఆన్సర్ దొరుకుతుంది. భగవద్గీత చాలా మటుకు సంస్కృతంలో ఉండడం వల్ల శ్లోకాలు బైహాటు కొట్టి అది చదవలేక చాలామంది దాన్ని అర్థం చేసుకోలేక ఆ భావం ఏందో తెలుసుకోలేక వాళ్ళ జీవితంలో అనువదించుకొని దాన్ని ముందుకు పోలేక ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. మరి మేము కూడా ఇట్లా బ్రహ్మకుమారిల సెంటర్లు పోయి తప్పుడు జ్ఞానం విన్నాము. ఇప్పుడు మేము రాంగ్ డైరెక్షన్లో పోయి మేము జాగృతమై బయటపడ్డప్పుడు మేము మా కుటుంబాలని మా పిల్లల్ని చక్కగా పోషించుకుంటున్నాం. ఇప్పుడు మేము జాగృతం కాకపోతే ఇప్పుడు అదే సంస్థల ద్వారా మోసపోయే వాళ్ళం. ఇప్పుడు మాలాగా ఈ దేశంలో కానీ ప్రపంచంలో ఎవరు మోసపోవద్దనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం. అయితే వీళ్ళు ఇలా చేసేసి ఇప్పుడు ఎట్లా అంటే ఈ కుటుంబాలు కూలిపోయినప్పుడు ఇప్పుడు భర్త భార్యకు ఇట్లా చిచ్చులు పెట్టేసి ఏం చేస్తారంటే సెంటర్కు రండి, మీరు సేవ చేయండి, సేవ చేస్తే ముక్తి వస్తుంది, డైరెక్ట్ స్వర్గం పోతారు ఇట్లా చెప్పేసే వరకు ఏం చెప్తారు? ఇక అక్కడ సేవ ఏమి ఉంటుంది? ఊడికి పియడము, తూడు పియడము, ఇంకా ఇవే చేస్తారు. అది ప్రశ్నించకుండా వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఏది వాళ్ళు చెప్పే జ్ఞానంలో ఎట్లా ఉంటుంది అంటే 7 డేస్ కోర్సు ఎట్లా ఏదైనా ఎదుటి వ్యక్తి లోపాలు చూడకూడదు, ఎదుటి వ్యక్తి లోపాలు ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే భగవంతుడు క్షమించడని చెప్తారు. అరే భగవంతుడే అట్లా చెప్పినప్పుడు మనం ప్రశ్నించకూడదేమో
అసలు ఒక 7 రోజులు బ్రహ్మకుమారి సెంటర్కు పోయిర్రు అంటే ఇక ఇంట్లో అసలు ఏముండదు, ఇక మొత్తం బ్రెయిన్ వాష్ చేసేస్తారు, హిప్నటిజం చేసేస్తారు. చాలామంది బాధితులు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మకుమారి సెంటర్స్లో భోగు పెడతారండి. భోగు పెట్టడం వల్ల ఆ భోగులో ఏం చేస్తారు, రకరకాల మత్తు పదార్థాలు కలిపేసి ఆ డ్రగ్స్ ఇచ్చేసి చాలా మంది బాధితులు, నేనైతే ఆ డ్రగ్స్ ద్వారా బాధితుని అందులో మత్తు మందులు కలపడం వల్ల నేను బాధితునైతే కాదు, బాధితులు చాలామంది దాన్ని ఇప్పుడు ఇలా సోషల్ మీడియాల ద్వారా బయట పెడుతున్నారు. దాని ద్వారా మోసపోయినాము, అందులో మత్తు మందులు కలుపుతున్నారు. ఇవి అక్కడ ఏం చేస్తారు, అక్కడ ఉన్న ప్రసాదాన్ని ఇప్పుడు దైవీ ప్రసాదం అన్నప్పుడు మనం టెంపుల్కి వెళ్తామండి. టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, ప్రసాదం చేస్తే కొనుక్కొచ్చుకొని ప్రసాదం పెడితే మన కుటుంబ సభ్యులకు పెడతామా పెట్టమా? కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రసాదాన్ని బయటకు తీసుకురానియరు. ఎందుకు తీసుకురానియరు? అక్కడే తినేసి సబ్బు పెట్టేసి అక్కడే కడిగేసి రావాలంట. అంటే దీని అర్థం మీరు మీడియా మిత్రులు మీరు అర్థం చేసుకోవాలి. అంటే అక్కడ పెట్టిన ప్రసాదాన్ని బయటికి తీసుకొస్తే ఎక్కడ ఏ ల్యాబ్ ఎక్కడ ఏ పరీక్షలు చేస్తారో అని వాళ్ళకు ఒక డౌట్ ఉన్నది. ఈరోజు దేశవ్యాప్తంగా కర్ణాటక నుంచి, చెన్నై నుంచి, ఢిల్లీ నుంచి చాలామంది బాధితులు ఈరోజు పద్మారావు నగర్లో ఎస్ఎస్ గ్రాండ్లో మీటింగ్ పెట్టుకోవడానికి బాధితులే వచ్చిన్నారు ముందుకు. మా నిరాకార శివపరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం మరియు హిందూ సంఘాల సమ్మేళనం అందరూ జేఏసీ తరఫున మేము మాట్లాడడానికి చాలామంది బాధితులు వస్తే వాళ్ళు ఏం చేసినారంటే అసలు పర్మిషన్ లేదు, ఈ సభ రద్దు చేయాలనేది తీరా మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందర మమ్మల్ని అరెస్ట్ చేసి పిఎస్కి తీసుకుపోయి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయించినారు. వాళ్ళు చాలా ఇది బ్రహ్మకుమారి అనేది చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాలాంటి సామాన్య మానవుడు బాధితుడిని నేను వచ్చి ముందుకు చెప్తుంటే వీళ్ళు వాళ్ళ ఏంటంటే ధనబలము, ఆ బలం ఆ పరపతి బలంతో దాదాపు నేను నష్టపోయాను, జాగృతమయ్యాను, నా కుటుంబాన్ని నేను మంచిగా పోషించుకుంటున్నాను. ఇప్పుడు నాలాగా హిందూ సమాజంలో కానీ భారతదేశంలో కానీ హిందువులందరూ జాగృతం కావాలి. నేను చెప్పే దాన్ని ఇప్పుడు నా బాధ నేను అందరికీ సమాజానికి చెప్తే దీని ద్వారా ఇతరులు మోసపోకుండా ఉండాలి. ఆ సెంటర్స్ పోవడం వల్ల చాలా నష్టపోతారని సమాజాన్ని జాగృతం చేయడానికి మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాను. మీరు కూడా మీ వంతు సహాయంగా ఇంతకుముందు ఇట్లాంటి సంస్థలు, వ్యక్తులు ఎంతోమంది వచ్చేసి చెప్పేసి వాళ్ళు హిందూ సమాజాన్ని, ప్రజల్ని మోసం చేస్తున్నప్పుడు మీడియా మిత్రులు మీరే బయటపెట్టి చాలా ప్రజల్ని రక్షించారు. మీరు ఇప్పటికి కూడా దీన్ని మీరు బయటికి తీసుకొచ్చి మీడియా ద్వారా బయటికి తీసుకొచ్చి హిందూ సమాజాన్ని, ప్రజలను, దేశాన్ని రక్షించాలని మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం, నా పేరు నరసింహ, ధర్మరక్షణ జయ శ్రీరామ్ సేన అధ్యక్షుడిని మరియు హైందవ సంఘాల ఐక్యవేదిక ఉభయ తెలుగు రాష్ట్రాల జాయింట్ సెక్రటరీ. సో మీకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య రీజన్ ఏంటి? నిరాకార శివపరమాత్మ విశ్వవిద్యాలయ సొసైటీ ట్రస్ట్ వాళ్ళు బ్రహ్మకుమారి మరి ఇతరత్ర సెంటర్లకు కొన్ని లక్షల మంది బాధితులుగా వచ్చారు యాక్చువల్గా. అయితే వాళ్ళు ఒక సభను ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు హైదరాబాద్ నగరంలో పద్మనాభ నగర్లో పర్మిషన్ గురించి అడిగారంట. ఓవరాల్గా మాట్లాడితే వాళ్ళు కూడా మన హైదరాబాద్ సిటీలో ఎట్లుంటే మీకు తెలుసు కదా, ప్రొబిటెడ్, ఇక్కడ నలుగురు గుమిగూడి మాట్లాడితే అది ఇది కాబట్టి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు హాల్లో పెట్టినా బయట పెట్టినా అక్కడ పెట్టినా మీకు ధర్నా చౌక్ ఒకటి ఉంది కదా, అక్కడ లక్ష్యంతో పెట్టుకోండి. సెంట్రల్ డీసీపీ గారికి మీరు కలిసి అక్కడ మీరు ఒక ప్రెస్ నోట్ ఇస్తే వాళ్ళు ఎట్లాగో మీడియా ఉంటుంది, సెంట్రల్ ఐబీ ఉంటుంది, అందరూ ఉంటారు, మాకేం ఇబ్బంది లేదు. కానీ మీరు ఎక్కడో పెడితే ఏమైనా అఘాయిత్యాలు జరిగితే వాడికి బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే అంశం మీద వాళ్ళు క్లారిటీ ఇస్తూ మీరు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టుకోండి అని చెప్పారనమాట. ఓకే, దీని ముఖ్య ఉద్దేశం ఏం లేదు. బ్రహ్మకుమారి అనేటువంటి సంస్థలో చాలామంది బాధితులు వాళ్ళ ఆస్తులు తర్వాత అనేక రకాలైనటువంటి బాధలకు లోనైన వాళ్ళంతా కూడా వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యేసి ఈ యొక్క వాళ్ళ బాధను వ్యక్తం చేసుకోవడానికి, ఈ యొక్క బాధను వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సమస్యలపైన దృష్టి సారించాలి అనేటువంటి ఈ కోణాన్ని ప్రభుత్వానికి చేరవేసే దృష్టితో వీళ్ళు ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు ఈరోజు సమావేశం జరిగింది ఈరోజు. అది ఎందుకంటే వీళ్ళు ఆడపిల్లల్ని సేవ పేరిట వాడుకోవడం, ఇంటికి రానియకపోవడం, అదే ముసుగులో వీళ్ళు సేవ పేరుతో డబ్బులు వసూలు చేయడం. ఆమె అయితే రిటైర్డ్ మేనేజర్ గారు, ఆవిడ ఎస్బీఐ రిటైర్డ్ మేనేజరు. ఆస్తి రాయించుకున్న తర్వాత బలవంతంగా ఏదో మత్తుమంది జరగడం, తినిపించడం లాంటివి చేస్తూ వాళ్ళు గ్రహించి తిరగబడుతుంటే ఉల్టా వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఎందుకంటే ఈ దేశంలో డబ్బున్నోడికి చట్టం పనిచేస్తున్నది నిజమే, వాళ్ళకే పనిచేస్తుంది. ఈరోజు మీలాంటి మీడియా మిత్రులు, పత్రికా విలేకరులు ఉండపటికే, మీ యొక్క కళాలు తీసేపటికే ఈ ప్రభుత్వాలు కొంచెమన్నా వాటి చట్టాన్ని ప్రయోగించి అలాంటి అదుపు తప్పిన సంస్థలను మూసివేస్తున్నాయి. గతంలో మీలాంటి మీడియా మిత్రుల వల్లే డేరా బాబా లాంటి సంస్థలు మూయబడ్డాయి.
అదే కోవలో ఇలాంటి లక్షల మంది ఇళ్లలకు సేవ పేరిట, ధ్యానం పేరిట అనేక రూపాల్లో ఇది మన చాప కింద నీరులా మన గుమ్మాలకు ప్రవేశిస్తుంది. మరి ఇదే ధర్మాన్ని ఇప్పుడు అంతా ఒకటే అని చెప్పినప్పుడు నువ్వు మసీదులకు ఎందుకు వెళ్ళావు, చర్చిలకు ఎందుకు వెళ్ళావు, వాళ్ళకి ఎందుకు చెప్పవు? ఒక హిందువులకు ఈరోజు నువ్వు శివుని గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదమ్మా. ఎందుకంటే చదువు లేని వాళ్ళకు కూడా హరికథలు, బుర్ర కథలు వాళ్ళ బుర్రలో ఎక్కించారు మన వాళ్ళు చిన్నప్పుడే. అవునా కదా? కొత్తగా నువ్వు మళ్ళీ ధ్యానం నేర్పించేదేముంది 7 చక్రాల గురించి? అవునా కదా? భగవద్గీతలో చదవలేని భగవద్గీత జ్ఞానం లేని వాళ్ళకు ఈ చదువుకున్న మూర్ఖులు ఏం చేస్తున్నారంటే ఈ దొంగతనం చేయాలన్న స్వార్థపు పరిత వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళని తీసుకెళ్ళి భగవద్గీతని క్రోడీకరించి ఇంకో ట్రాన్స్లో దించి వీళ్ళు ఆస్తులు కాజేస్తున్నారు. నిజమైన భగవద్గీత అది చెప్పలే. నిజమైన భగవద్గీత చెప్పిన వాళ్ళకు అన్ని సమస్యలకు పరిష్కారం తెలిసిపోతుంది. సో ఇలాంటి నేపథ్యంలో చాప కింద నీరులా ప్రవహిస్తున్న ఈ దుర్మార్గపు సంస్థలన్నింటినీ కూడా మూసివేయాలని ఈ యొక్క విషయాన్ని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, ఇంకెవరైతే బండి సంజయ్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో అందరి దృష్టికి మీ మీడియా ద్వారా చేరవేస్తారని ప్రార్థిస్తూ ఈ యొక్క అఘాయిత్యాలను ఆపాలని, సంస్థలను మూసివేయాలని మరొకసారి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. నమస్తే. భారత్ మాతాకి జై.